అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనము కట్ వర్క్ నెక్తో ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాము. ఇప్పుడు కట్ వర్క్ నెక్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. దీనికి వచ్చేసి ఇది లైనింగ్ అనమాట. తర్వాత ఫస్ట్ మనం పేపర్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కానీ ఇంకా ఏదైనా పేపర్ మీ దగ్గర ఉంటే తీసుకోండి. తర్వాత మనము దాని పైన ఈ బ్లౌజ్ నెక్ గీసుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని మనము ఆల్తికి తీసుకున్న బ్లౌజ్ని ఫస్ట్ దానికి తిప్పించి పెట్టుకోవాలన్నమాట. కింద కొంచెం పేపర్ వదిలేస్తాను కదా, అది మడుచుకోవడానికి అనమాట. మనము పట్టీకి అది లోపల ఇక్కడ మడుచుకుంటాం కదా, దానికోసం అనేసి. తర్వాత మనము నెక్ ఇలాగ పెట్టేసుకొని తర్వాత దాన్ని ఇలాగ మార్క్ చేసుకోవాలి. నెక్ లైన్. తర్వాత ఏంటి కట్ వర్క్ అంటుంది ఇలా గీస్తుంది అనుకుంటున్నారా? తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ మనము దీని ప్రకారం మనం ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మొత్తం గీసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని స్కేల్ యూజ్ చేసి తర్వాత డార్క్ చేయండి. ఎందుకంటే మీకు వీడియోలో కనిపించదని నేను డార్క్ చేస్తున్నాను అనమాట. తర్వాత మొత్తం ఇలా గీసిన తర్వాత దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసేయండి. మార్క్ చేసిన విధంగా ఇలా నీట్గా మొత్తము ఈ పేపర్ అనేది నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ పేపర్ మీద మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. పేపర్ పైన పెట్టేసి క్రాస్ కటింగ్ అయినా మనం పేపర్ పైన స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. కట్ చేసిన పేపర్ వచ్చేసి క్లాత్ మీద క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం ఇలాగా మొత్తం చూపించిన విధంగా మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. తర్వాత మనము ఆర్మ్ హోల్కి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ ఆర్మ్ హోల్ని ఇలాగ డ్రా చేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం డాట్స్ పెట్టినవన్నీ ఇలాగ జాయిన్ చేసేయండి. మనము లైట్గా గీసుకున్న డార్క్ చేసేసి ఈ గీసుకున్న విధంగా మొత్తము మనము ఇలాగ నీట్గా కట్ చేసేయండి. గీసుకున్న దాన్ని మొత్తం ఇలా నీట్గా మొత్తం అంతా నీట్గా ఇలాగ కట్ చేసేయండి పేపరు. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత మనము ఇప్పుడు క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కింద కొంచెం వదిలేసాను కదా, పేపర్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను కదా, అది వచ్చేసి కుట్లలు లేకనమాట. అలాగే ఇలా ప్లేస్ చేసుకొని తర్వాత దాన్ని ఇలాగా నీట్గా ఇలా గీసేసి తర్వాత నీట్గా ఇలా కట్ చేసేయండి. బిగినర్స్కి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనకు మిగిలినది ఏంటి, హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్స్. తర్వాత 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత దీనికి స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేస్తాను అనమాట. తర్వాత మన దగ్గర ఉన్న ఈ స్కేలు హ్యాండ్ ఎలా గీసుకోవాలని స్కేలు బిగినర్స్ కోసం అండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఉంటే ఇలాగ ప్లేస్ చేసి ఇలాగ మెజర్ చేసి ఇలాగ పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. తర్వాత మనం గీసుకున్న విధంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం పేపర్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. తర్వాత ఈ పేపర్ బేస్ ఆధారంగా మనం లైనింగ్ కట్ చేయాలి. ఫస్ట్ లైనింగ్ వచ్చేసి సర్దుకొని కొంచెం క్రాస్ ఉందండి, అందుకే నేను ఇలాగ చేశాను అనమాట. తర్వాత ఇలాగ ప్లేస్ చేసి తర్వాత మన దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ పేపర్ని దీని మీద ప్లేస్ చేయండి. ఇలాగ ప్లేస్ చేసిన తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నెక్ లైన్, ఇక్కడ నేను నెక్ కట్ చేయనండి, ఎందుకంటే మనము క్యాన్వాస్ మీద డ్రా చేసుకొని తర్వాత దానిపైన కుట్టి తర్వాత కట్ చేస్తాను అనమాట. తర్వాత ఇలాగ డ్రా చేసి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి నెక్కి. తర్వాత ఆర్మ్ హోల్ డ్రా చేయండి. తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేయండి. తర్వాత ఇక్కడ కింద కూడా అన్ఈవెన్గా ఉంది, దాన్ని కూడా స్ట్రైట్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలాగ డ్రా చేసిన విధంగా ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా కొంచెం కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనము పేపర్ వచ్చేసి స్ట్రైట్ తీసుకున్నాము. ఇప్పుడు క్రాస్ కటింగ్కి వచ్చేసి మనం క్రాస్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు క్రాస్ కటింగ్ అవుతుందన్నమాట. తర్వాత ఇలాగ ప్లేస్ చేశాను చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీకు క్లాత్ కన్వీనియంట్గా అంటే కరెక్ట్గా సరిపోతుందో అక్కడ మాత్రం ఇలాగ పెట్టేసుకొని మొత్తం ఇలాగ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మొత్తము ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్లో కూడా నేను కట్ వర్క్ యూస్ చేస్తాను దానికోసం అనేసి.
మొత్తము ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఆ క్లాత్ వచ్చేసి ఇక్కడ నెక్ ఫ్రంట్లో కూడా మనకు తెలియడం కోసం అక్కడ వరకు నీట్గా డ్రా చేశాను. తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తర్వాత లోపలికి మడిచేస్తాను దాన్ని కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ డ్రా చేయాలన్నమాట. హ్యాండ్స్ పేపర్ దీనిపైన పెట్టేసి మనము డ్రా చేసుకోవాలి. కింద అన్ఈవెన్గా ఉందండి, అందుకే కొంచెం పైకి పెట్టాను అనమాట. తర్వాత ఇలాగ డ్రా చేసేయండి మన దగ్గర ఉన్న ప్రకారం. నేను కొంచెము పైన 2 కుచ్చు పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అనేసి కొంచెం పైకి పెట్టేస్తున్నాం. తర్వాత దానికి మనము దాని లోపలికి ఇలాగ కలిపేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా కలపాలో. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసేసి ఇలా కలిపేసేయండి. తర్వాత కుచ్చు పెడితే కొంచెం బుగ్గ అనేది కొంచెం నీలుక్కుంటుంది అనమాట, లేకుంటే కొంచెం అంత కనిపించదు. దానికోసం అనేసి మొత్తం ఈ ఎక్స్ట్రా పీస్ వచ్చేసి మనకు తక్కువ ఉందన్నమాట క్లాత్ హ్యాండ్కి, దానికోసం అనేసి తర్వాత జాయింట్ పెట్టేద్దామని ఇక్కడ పక్కన పెట్టేశాను. క్రాస్ పట్టి క్లాత్ లేదండి, వేరే క్లాత్ యూజ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ లోపల పెట్టేస్తే కనిపించదు, అందుకోసం అనేసి ఈ క్లాత్ యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న పేపర్ ప్రకారం ఇలాగ ప్లేస్ చేసి ఇలాగ కట్ చేసేసుకోండి. రైట్ సైడ్కి అండ్ లెఫ్ట్ సైడ్కి రెండింటికి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలాగ ప్లేస్ చేసి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ పెట్టేసి ఎలా కట్ చేయాలని చూపిస్తాను అనమాట. తర్వాత మన దగ్గర ఉన్న మనం కట్ చేసి పెట్టుకున్న దాన్ని మొత్తం ఇలాగా ప్లేస్ చేసి ఇలాగ కట్ చేసేయండి. తర్వాత మిగతాది తర్వాత కట్ చేద్దామని పక్కన పెట్టాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత నేను మిగతాది కట్ చేస్తాను. తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి. నేను ఫస్ట్ హ్యాండ్స్ ఎందుకు కట్ చేశానంటే మనకు బార్డర్ అనేది వచ్చింది కదా, బార్డర్ అనేది ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మిగతా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బార్డరు కొంచెం తక్కువ అటు ఇటు అవుతుంటే సరిపోదు కదా, దానికోసం అనేసి మొత్తం మన దగ్గర ఉన్న క్లాత్ని ఇలా ప్లేస్ చేసి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ పక్కనే కొంచెం క్లాత్ ఉంది, దానికి క్రాస్ పట్టీలు కూడా నేను క్లాత్ కట్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టుకుంటున్నాను చూడండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా క్రాస్గానే పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న బార్డర్ ఉంది కదా, ఆ చిన్న బార్డర్ వచ్చేసి నేను పోట్లీ బటన్స్ యూస్ చేద్దామని పక్కన పెట్టేశాను. చూద్దాం సరిపోతే యూస్ చేస్తానండి, లేకుంటే స్కిప్ చేస్తాను నేను. తర్వాత ఇప్పుడు మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనము క్యాన్వాస్ యూస్ చేయాలన్నమాట, దానికోసం అనేసి మొత్తము మనం నెక్ మన దగ్గర పేపర్ ఉంది కదా కట్ చేసుకున్న దాని ప్రకారం మనం నెక్ ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత దానికి 1 ఇంచ్ ఇలాగ డ్రా చేసుకోండి దాని పక్కనే ఎక్స్ట్రాగా. తర్వాత దాని లోపల ఒక 1/2 ఇంచ్ డ్రా చేయండి, ఎందుకంటే 1 ఇంచ్ అంటే కొంచెం ఎక్స్ట్రా అవుతుందన్నమాట కట్ వర్క్కి, దానికోసం అనేసి నేను 1/2 ఇంచ్ మళ్ళీ డ్రా చేశాను. మీకు 1 ఇంచ్ కావాలనుకుంటే 1 ఇంచ్ డ్రా చేసుకోండి, నేనైతే 1/2 ఇంచ్ డ్రా చేస్తున్నాను అనమాట. మొత్తం మన దగ్గర ఉన్న క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ని ఇలాగ ప్లేస్ చేసి ఇలాగ డ్రా చేసి ఇలాగ మొత్తము చూడండి ఇలాగ రౌండ్స్ ఇలాగ డ్రా చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఇలాగ నీట్గా డ్రా చేసేయండి. మొత్తం ఇలా నీట్గా డ్రా చేసేయండి. మొత్తం ఇలా డ్రా చేసిన తర్వాత ఇలాగ క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ క్యాన్వాస్ అనేది మనము స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి నేను. తర్వాత మనం చూసుకొని తర్వాత కట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు. తర్వాత మనం ఇక్కడ డ్రా చేసిన విధంగా బాక్స్ షేప్లో ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇలాగ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది అనమాట ఎలా డ్రా చేసామనేసి. దానిపైన ఇలాగా ఒక స్కెచ్ కానీ ఇలా లేకుంటే ఒక బాల్ పెన్ కానీ ఇలా తీసుకొని ఇలా డ్రా చేసేయండి. పెన్సిల్ అయినా పర్లేదు, పెన్సిల్ కాకపోతే పెన్సిల్ కనిపించదు, స్కెచ్ కనిపించినట్టు కనిపించదు అనమాట.
తర్వాత ఈ సైడ్ తిప్పితే ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఇలాగ నీట్గా డ్రా చేసేయండి. మొత్తం ఇలా నీట్గా డ్రా చేసేయండి. ఇప్పుడు చూడండి 2 సైడ్స్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మధ్యలో ఒక కతుకు పెట్టాను, అది మిడిల్ అనేసి. తర్వాత మొత్తం చూడండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలని చూపిస్తాను. దీనికి కూడా సేమ్ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి దానికి నెక్ లైన్ ఇలా డ్రా చేసి 1/2 ఇంచు డ్రా చేసిన తర్వాత దానికి నేను క్యాప్ పెట్టేసి ఇలాగ డ్రా చేసుకుంటున్నాను. మీకు బాటిల్ క్యాపే కాకుండా ఇంకా కొంచెం పెద్ద కర్వ్స్ కావాలనుకుంటే వేరే పార్ట్లు ఏమైనా యూస్ చేయండి. క్యాప్ అయితే సరిపోతుంది, వేరే ఏం అవసరం ఉండదు నాకు తెలిసి. మీకు కావాలనుకుంటే వేరేది ఏదైనా పెట్టుకుని ఇలా డ్రా చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటికి కావాలి కాబట్టి ఒక పార్ట్కి వచ్చేసింది. ఇంకొక పార్ట్కి మనం ఇలాగా మనకు పైకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వైట్ కలర్ క్యాన్వాస్ కాబట్టి బాగా నీట్గా కనిపిస్తుందండి. తర్వాత ఇలాగ డ్రా చేసేసి 2 పార్ట్స్ డివైడ్ చేసేయండి. ఇలాగా బ్యాక్ పార్ట్న పైన చూస్తే ఇలాగ నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇలా డ్రా చేసేసి మొత్తం దీనికి హాఫ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ అండ్ రైట్కి రెండింటికి సరిపోతుందనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద కట్ వర్క్ నెక్ అండి.